అసెంబ్లీ సమావేశంలో లైవ్లో చూద్దాం. ఆంధ్రప్రదేశ్ శాసనసభ మాజీ సభ్యులు శ్రీ పట్ల ప్రకాశ్రావు గారి మృతి పట్ల ఈ సభ తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తూ శోకాతులైన వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తుంది. శ్రీ పట్ల ప్రకాశ్రావు గారు 1989-94 మరియు 2004-2009 కాలంలో నెల్లూరు జిల్లా గూడూరు శాసనసభ నియోజకవర్గం నుండి ప్రాతినిధ్యం వహించారు. వీరు తమ నియోజకవర్గ అభివృద్ధికి ఎనలేని కృషి చేశారు. వీరు 2017వ సంవత్సరం మే 5వ తేదీన మరణించారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ మాజీ సభ్యులు శ్రీ పసల పెంచలయ్య గారి మృతి పట్ల ఈ సభ తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తూ శోకాతులైన వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నది. శ్రీ పసల పెంచలయ్య గారు 1989-94 కాలంలో నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట శాసనసభ నియోజకవర్గం నుండి ప్రాతినిధ్యం వహించారు. వీరు 1977వ సంవత్సరంలో తిరుపతి నియోజకవర్గం నుండి లోక్సభకు ఎన్నికయ్యారు. వీరు శ్రీ నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారి మంత్రివర్గంలో గృహ నిర్మాణ శాఖ మంత్రిగా బాధ్యతలు వహించారు. వీరు తమ నియోజకవర్గ అభివృద్ధికి ఎనలేని కృషి చేశారు. వీరు 2015వ సంవత్సరం జూన్ 8వ తేదీన పరంపదించారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ మాజీ సభ్యులు శ్రీ భాటం శ్రీరామమూర్తి గారి మృతి పట్ల ఈ సభ తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తూ శోకాతులైన వారి కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తుంది. శ్రీ భాటం శ్రీరామమూర్తి గారు 1962-67, 1972-78 మరియు 1978-83 కాలంలో విజయనగరం మరియు పరవాడ శాసనసభ నియోజకవర్గాల నుండి ప్రాతినిధ్యం వహించారు. వీరు శ్రీ పివి నరసింహరావు, శ్రీ జలగ వెంకటరావు, శ్రీ టి అంజయ్య గారి మరియు శ్రీ కోట విజయభాస్కర్ రెడ్డి గారి మంత్రివర్గంలో విద్యా, సాంస్కృతిక, ఎస్సీ మరియు ఎస్టీ సంక్షేమం, దేవాదాయ శాఖల మంత్రిగా బాధ్యతలు వహించారు. వీరు 1984వ సంవత్సరంలో విశాఖపట్నం నియోజకవర్గం నుంచి లోక్సభకు ఎన్నికయ్యారు. వీరు పత్రికా రంగంలో కూడా విశేష కృషి చేశారు. వీరు తమ నియోజకవర్గం అభివృద్ధికి ఎనలేని కృషి చేశారు. వీరు 2015వ సంవత్సరం జూలై 6వ తేదీన పరంపదించారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ మాజీ సభ్యులు శ్రీ కురచా రామనాయుడు వారి మృతి పట్ల ఈ సభ తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తూ శోకార్తులైన వారి కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నది. శ్రీ కురచా రామనాయుడు గారు 1978-83 కాలంలో విశాఖపట్నం జిల్లా మాడుగుల శాసనసభ నియోజకవర్గం నుండి ప్రాతినిధ్యం వహించారు. వీరు తమ నియోజకవర్గ అభివృద్ధికి ఎనలేని కృషి చేశారు. వీరు 2015వ సంవత్సరం ఆగస్టు 26వ తేదీన పరమపదించారు. వీరి ఆత్మలకి శాంతి చేకూరాలని కోరుతూ వారి మృతికి సంతాప సూచకంగా ఈ సభ మౌనం వహిస్తుంది.